క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవ ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ప్రవీణ్ కుమార్ గారి కేసులో న్యాయం జరగాలి. ప్రవీణ్ కుమార్ గారి కేసులో ప్రవీణ్ కుమార్ గారి కేసులో ప్రవీణ్ కుమార్ గారి కేసులో సత్వరమే న్యాయం జరగాలి. జరగాలి 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 జరగాలి. ఓకే గత కొన్నాళ్ళుగా మా మీద చాలా దాడి జరుగుతారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, తను పట్టించుకోవట్లేదు. అంటే క్రైస్తవులు ప్రభుత్వం దృష్టిలో అధికారులు అదేమో అనేటువంటి బాధ కూడా మా హృదయంలో కోతి కనపడుతుంది. కోతి చిన్న కోతి కనపడుతుంది. ఒక రకమైనటువంటి క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వారు అధికమైపోయారు. మా మీద ద్వేషం పెంచేటటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోయింది. తద్వారా మా చర్చల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, పోలీసు వారి దృష్టికి చాలా సందర్భాల్లో మేము తీసుకుని వెళ్ళాం. అయినప్పటికీ కూడా పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, అంతేకాకుండా అధికారులు కానీ ఎవరు కూడా మా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో సరిగా స్పందించడం కానీ, న్యాయం చేయడం కానీ, ఈ విషయంలో ఎవరైతే అల్లరి మోకలుగా చెలవేగి ఆ క్రైస్తవుల మీద అనునిత్యం అవాకులు చవాకులు పేలుస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క దారుణాతి దారుణమైనటువంటి హత్య జరిగింది. హత్య జరిగితే ఈ రోజు పోలీసు వారు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అక్కడికి వెళ్ళి సీన్ ఆఫ్ మరి ఎఫెక్షన్ కానీ ఎంత మాత్రం పరిశీలన చేయకుండా ఈ జరిగినటువంటి ఈ హత్యాకోణం ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగకుండా వెంటనే యాక్సిడెంట్ అని ఏ విధంగా మీరు ప్రకటిస్తారు? అంతేకాదు, ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే సీసీ ఫుటేజ్ ని ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు? ఎందుకు మీరు స్పష్టత ఇవ్వట్లేదు? రాజమండ్రిలో వేలాది మంది ప్రజలు నిరసన చేస్తా ఉన్నారు. ఇదిగో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మేము బలమైనటువంటి ఉద్యమం చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి ఉద్యమం చేస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రవీణ్ గారు కేసు విషయంలో సత్వరమే న్యాయం జరిపించాలి. అంతేకాదు ఈ కేసు మీద ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. స్పెషల్ ఆఫీసర్ని నియమించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ గారిని ఆ కేసు బాధ్యతలను తప్పించాలి. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ మొత్తానికి ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయంలో మాకు అనుమానం ఉంది. అనుమానం ఖచ్చితంగా మాకు బలపడుతూ ఉంది.
కాబట్టి ఈ రాష్ట్రంలో క్రైస్తవులకి ఏ విధమైనటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. మా పక్షంగా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, మాట్లాడే ఎమ్మెల్యేలు లేరు, మాట్లాడే మంత్రులు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సీఎం గారు స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి. ఈ విషయం మీద వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చంపుతామని బెదిరించారో వెంటనే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక క్రైస్తవ నాయకుడిని, ఒక స్టేట్ నాయకుడు, ఒక క్రైస్తవ నాయకుడు, క్రైస్తవులకి ఎంతో అండగుండేటటువంటి వ్యక్తిని, క్రైస్తవుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఈ అగ్రవర్ణాలటువంటి వారు కొంతమంది హత్య చేశారు. ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య విషయంలో ప్రభుత్వం వారు త్వరగా స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి దోషులు కఠిన శిక్ష విధించాలంటున్నాం. ఈ రోజు దళితులను కానీ గవర్నమెంట్ వచ్చినా కూడా క్రైస్తవులకు ఏ రకంగానూ సహకరించట్లేదు. ఒక క్రైస్తవు అన్నటువంటి వ్యక్తిని ఒక ఓటర్ గానే చూస్తున్నారు తప్ప వారు ఏ విధమైనటువంటి చూడటం వాస్తవులే. ఇటువంటి హత్యని మేము తీవ్రంగా చూస్తున్నాం. ఈ రోజు ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భీమవరం నగరంలో మరి క్రైస్తవ నాయకులంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి. నిన్న జరిగిన ప్రవీణ్ ప్రగడాల గారి హత్య కేసులో ముమ్మాటికి అది హత్యే. మరి క్రైస్తవుల మీద రోజు రోజుకు క్రైస్తవ నాయకుల మీద ఇటువంటి కార్యక్రమాలు జరిగిస్తే మరి మేము రోడ్డు ఎక్కక తప్పదు. మరి మాకు న్యాయం జరగాలి. తక్షణమే అక్కడ న్యాయ నిపుణులతో మాకు ఒక నివేదిక ఇప్పించాలి. ఆ హత్య మీద క్లియరెన్స్ రావాలని మేము కోరుకుంటూ